అటుపక్కలు మనం స్ప్రే చేసినట్టు చేస్తే ఇలాంటి దెబ్బ తగలేదు అట్లా. మా పేరు పరశురాములు అండి, మాది నర్సింపేట, ఆత్మకూరేస్ మండల్, సూర్యాపేట డిస్టిక్. ఇది అవంతిక వెరైటీ సార్. ఇది ఖమ్మంలో తెచ్చుకున్నాము. ఇది కాపు చూడండి, కిందనంగా కాపు, మొదలంగా కాపు ఉంది, చివరి దాకా ఈ స్టేజ్ వరకు ఇదే కాపు ఉంది. దీనికి రోగనిరోధక శక్తి, తట్టుకునే శక్తి ఉంది. ప్లస్ మేజర్గా ఏంటంటే ఈ వేరుకుళ్ళు వ్యవస్థ అనేది తట్టుకుంటుంది. మెయిన్ నల్లిగా తట్టుకుంటుంది సార్. ఇది చూడండి, మీరు చూస్తుంటాడు కిందనగా బుట్ట కాపు మొత్తం చెట్టుకు. మేజర్గా ఇప్పుడు ఈ చెట్టు తెస్తే మినిమం 2-3 కిలోల కాయ వెళ్తుంది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం తోట మంచిగా ఉంది, ప్లస్ ఈ వెరైటీ కానీ మంచిగా ఉంది. అవంతిక ప్రతి రైతు కానీ వేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సూర్యాపేట జిల్లా అదేవిధంగా నర్సింపేట గ్రామంలో రైతు సాగు చేసిన మిరప తోటలో నిలబడి ఉన్నాం. ఇక్కడ ఫీల్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు రైతులు కూడా ఉన్నారు. ఈ సీడ్ ఎలా కాసింది, అదేవిధంగా ఈ సీడ్ అనేది ప్రస్తుతం ఉన్న ప్రతికూల వాతావరణంలో తట్టుకొని ఏ విధంగా నిలబడింది అనేది పూర్తి స్థాయి సమాచారం కూడా మనతో పాటు రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. పేరు అదేవిధంగా అడ్రస్ కూడా చెప్పండి. మా పేరు వచ్చేసి బొడ్డులింగయ్య అండి. మా గ్రామం వచ్చేసి నర్సింపేట, మండలం వచ్చేసి ఆత్మకూరేసు, జిల్లా సూర్యాపేట జిల్లా సార్. ఎన్ని సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తున్నారండి మీరు? అంటే మా డాడీ ఉన్న కాంచి గత 20 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం సార్. ఈ సంవత్సరం ఎంత సాగు చేశారు మీరు? 2 ఎకరాలు వేసినాం సార్. 2 ఎకరాలు వేశారు. 2 ఎకరాలు ఏ వెరైటీ అండి ఇది మొత్తం కూడా? అవంతిక సీడ్ సార్. అవంతిక సీడ్, డెర్మార్క్ అగ్రి సీడ్ వారి అవంతిక సీడ్. అవంతిక సీడ్ మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఇది ఖమ్మం నుంచి తెచ్చిన మాధవరెడ్డి షాప్ అని, కిసాన్ అగ్రిమాల్ షాప్. కిసాన్ అగ్రిమాల్ షాప్ నుండి మీరు విత్తనాలు తీసుకున్నారు. ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారండి మీరు? మేము వచ్చేసారి 20 ప్యాకెట్లు తీసుకున్నాం. 2 ఎకరాలకు 20 ప్యాకెట్లు. ఇది నర్సరీలో ఇచ్చుకున్నారా లేకపోతే నేల మీద పోసుకున్నారా? నేల మీద పోసుకున్నాం. నేల మీద పోసుకున్నారు. ఇప్పుడు నేల మీద పోసుకున్న కాడ నుంచి మీరు నాటుకున్న తర్వాత ఇది అత్యంత ఏర్పాటు చేసుకున్నారు మీరు? 20 అంగుళాలు. 20 అంగుళాలు అంటే 30 అంగుళాలు సార్. సాళ్ళకు మధ్య 30, 20 అంగుళాలు మొక్క మధ్య. అవునవును సార్. సో ఇప్పుడు నాటిన కాడ నుంచి మొక్క ఏ విధంగా వచ్చిందండి? ఇది జర్మినేషన్ కూడా బాగుంది సార్, గ్రోతింగ్ అనేది బాగుంది. అదే వేరుకుళ్ళు కూడా ఎలాంటిది లేదు సార్, సమస్య అనేది ఏం లేదు. వేరుకుళ్ళు రాలేదు, వర్షాభావాన్ని కూడా తట్టుకుంది సార్. ఇది తట్టుకుంది. ఇప్పుడు గొప్పతనం ఏంటంటే నల్లి రాకముందే ఇప్పుడు అంత క్రాప్ సెట్ అయిందంటే ఇది వెరైటీ బాగున్నట్టు. అవును సార్, అంటే బాగుంది కాబట్టి ఇప్పుడు అంత కూడా క్రాప్ సెట్ అయింది. అవును సార్. మీరు నాటిన కాడ నుంచి వైరస్ కానీ తెగులు కానీ అదేవిధంగా ఎక్కువగా ఏ సమస్య దీనికి ఇబ్బంది పట్టిందండి? విత్తనానికి ఎలాంటి సమస్య అనేది ఏం లేదు సార్. సమస్య అనేది లేదు. సీడ్ అనేది స్టార్టింగ్ నుంచే బాగుంది. మొక్క గ్రోతింగ్ అనేది, దాని ఎదుగుదల, దానికి సన్న ఆకు వచ్చేసి క్రాప్ వచ్చేసింది. ఇప్పుడు ముఖ్యంగా మనకు ఇప్పుడు చాలా సీడ్లు చూస్తాం మనం, గనుపులు దూరంగా ఉంటాయి కాయలు కాసేటప్పుడు. దీని యొక్క గనుపులు ఎలా వస్తుందండి? ఎంత దగ్గర గనుపు సార్, చిక్కటి కాపు అనేది దగ్గర గనుపు వస్తుంది. కాయ సైజ్ ఎంత ఉంటుందండి దీనికి? సార్ కాయ సైజ్ కూడా 3 అంగుళాలకు ఉన్న సార్. పొడుగు సైజు బాగానే ఉంది సార్. కాయ సైజ్ అనేది సార్ సూపర్ బాగుంది సార్. సో మీరు చూడొచ్చు, ఒకసారి చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. కాయలు ఎక్కడ చూసినా కూడా కింద నుంచి పై వరకు క్రాపే కనబడుతుంది. సో కాయ సైజ్ బాగుంది సార్. సైజు పొడుగు ఉంది. అంటే ఈ మార్కెట్లో ఏ రేటు పోయే అవకాశం ఉంది? ఇది ఇప్పుడు మామూలుగా ఉన్న వెరైటీల కంటే ఈ వెరైటీకి మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది సార్. సో చూడొచ్చు, కాయ సైజ్ పొడుగు ఉంది. మొత్తానికి పచ్చి కాయ చూడొచ్చు, మీరు పండిన కాయ చూడొచ్చు, చాలా బాగుంది మొత్తానికి. దాంతోపాటు కాయ నిండా మొత్తం గింజలు ఉన్నాయి కాబట్టి వెయిట్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది మనకు. అవును సార్. దగ్గర మీరు అంతకుముందు సాగు చేస్తారా? ఇదే ఫస్ట్ దీన్ని ఈ సీడ్ సాగు చేయడం? ఈ ఫస్ట్ టైం సార్. ఇప్పుడు మీరు ఎలా అంటే ఎవరైనా సాగు చేస్తే చూసి తీసుకున్నారా? ఎలా అంటే పక్క ఊరు విలేజ్ వాళ్ళు రైతులు తీసుకొచ్చారు సార్. వాళ్ళు 30 ఎకరాలు సాగు చేసారు వాళ్ళు. అయితే వాళ్ళతో పాటు కూడా నేను కూడా పోతుంటే వాళ్ళతో వెళ్ళి తీసుకొని వచ్చి నేను సాగు చేశారు. సో వాళ్ళది ఎలా ఉందండి తోటలు? వాళ్ళది కూడా మంచిగా ఉంది సార్. ఇప్పుడు ఈసారి వాతావరణం బాగలేదు కదా, ఈ తోట మాత్రమే బాగుంది, మిగతా తోటలు అన్ని కూడా పోయినాయి. దానికి కారణం ఏంటండి? ఆ సీడ్ ఎంచుకున్న సీడ్ పట్టి ఉంది సార్. రోగ నిరోధక శక్తికి తట్టుకుంది సార్. ఇప్పుడు నల్లి తామర పురుగు ఇప్పుడు అటాక్ ఉంది, దాన్ని తట్టుకొని ఏ విధంగా కాసిందండి? ఇప్పుడు ఇది చిక్కటి కాపు కాసింది, దగ్గర కాపు ఉంది. ఎలాంటి నల్లికి కూడా తట్టుకుంది సార్. సీడ్ అయితే ఇది తట్టుకుంది, పర్వాలేదు. ఈ రోజు మనం వీడియో తీస్తుంది జనవరి 8వ తారీఖు. అవును సార్, జనవరి 8న మనం వీడియో తీస్తున్నాం. ఈ రోజు ఇప్పటివరకు చూడవచ్చు, స్టిల్ మొత్తం కూడా చెట్టు నిండా కాయలతో కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా పండుకాయ ఉంది, అదేవిధంగా పచ్చికాయ కూడా ఉంది. 2 స్టెప్పులు కాయలైతే కాయడం జరిగింది. మొత్తం కూడా దగ్గర కనుపులతో చిక్కడి క్రాప్ అయితే కాయడం జరిగింది. సో ఈ సీడ్ మీరు సాగు చేసిన కాడ నుంచి ఈ ఇంత క్రాప్ రావడానికి మీ కష్టం కనిపిస్తుంది, సీడ్ గొప్పతనం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న క్రాప్ అయితే మినిమం సార్ 50 క్వింటాలు వస్తాయి 2 ఎకరాల పేరు మీద. ఇప్పుడు కాసిన క్రాప్ వరకు, ఈ క్రాప్ వరకు సార్ ఇప్పుడు నా కష్టం ఫలితం ఉంది. అందులో ఒకటి సీడ్ని ఎంచుకున్న అవంతిక డర్మల్ సీడ్ వాళ్ళది
ఎంచుకున్నా కాబట్టి ఇప్పటివరకు ఇంతవరకు మంచి కాపు నిలిచిపోయింది సార్ దీనికి. నేను చేసిన కష్టం ఫలితం ఆ సీడ్ యొక్క ఫలితం కాబట్టి ఇప్పటికి 50 క్వింటాల దిగుబడి అయితే వస్తుంది సార్. 2 ఎకరాలకు 50 క్వింటాల దిగుబడి వస్తుంది. అంటే సీడ్ గొప్పతనం కూడా ఇప్పుడు మేజర్ ఇక్కడ. నీ కష్టంతో పాటు సీడ్ గొప్పగా ఉంటేనే ఇదంతా బాగా రావడానికి ముఖ్య కారణం. ఈ సీడ్ చాలా మంది రైతులు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. రైతులకు మీరు సాగు చేయాలనుకునే రైతులకు ఏం సూచన ఇస్తారు మీరు? ఈసారి నేను అవంతిక సీడ్ అనేది మేము ఎంచుకున్నాం. ఈసారి నేను సాగు చేసినాం, అది రిజల్ట్ బాగుంది. పెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ కూడా మీకు కూడా మంచి ఫలితాలు అనేది అనుభవిస్తారు సార్ అని చెప్తాం సార్. అంటే 2 ఎకరాలు వేసేవాళ్ళు ఎకరం వేసేవాళ్ళు 20 గుంటలు కూడా ఒక వేసుకొని సాగు చేసుకున్నట్లయితే అవును వాళ్ళకు కూడా మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా అవంతిక సీడ్ మీరు సాగు చేశారు కదా, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు చూశారు. ఇప్పుడు మీ రైతులు కూడా చూస్తూ ఉన్నారు కదా, ఈ సీడ్ ఎలా అనిపిస్తుందండి మీకు? ఈ సీడ్ బాగుందండి, బాగుంది, కాపు బాగుంది, మంచిగా కాయ కూడా మంచిగా వేసుకుంటే ఈ సీడే వేసుకోవాలని చూస్తున్నాం. ఓకే, సో ముందుకు వేసుకోండి. ఇది ఏం గమనించారండి మీరు ముఖ్యంగా? ఇది వేసిన కాంచి కూడా మంచిగా వస్తుంది సార్. ఇది చెట్టు మంచిగా కాపు బాగుంటది, మంచిగా నీట్గా వస్తుంది. కాయ చెట్టు నిండా కాయ ఉంది అన్నట్టు, మంచిగా చెట్టు నిండా కాయ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది, మనకు కనిపిస్తుంది అంటే చెట్టు నిండా కాయ కనిపిస్తుంది. మొదట ఏ కాయ కాసిందో చివరి కూడా అదే కాయ ఉంది. అదే కాయ ఉంది సార్, బాగుంది. ఇది దీన్నే వేసుకోవాలనేది ఎక్కువ అనిపిస్తుంది మాకు. అంటే మీరు గతంలో వేసుకున్న సీడ్ కు ఇది కంటే దీనికి ఇది బాగుందండి, రిజల్ట్ బాగుంది. అన్న మీరు గతంలో వేసుకున్న చాలా సీడ్లు సాగు చేశారు కదా, దాని మీద ఇది ఎలా ఉందండి? ఇది హైలైట్ ఉంది సార్. ఉన్న వెరైటీల కంటే ఈ అవంతిక సీడ్ అనేది హైలైట్ ఉంది సార్. మీరు ఏం గమనించారండి దీనికి నల్లి శాతానికి తట్టుకుంది సార్. నల్లి తట్టుకుంటుంది. అది గ్రోత్ ప్రమోటర్ బాగుంది దీనికి. ఎందుకంటే ఇప్పుడు షైనింగ్ దగ్గర సన్నాకు చిక్కటాకు అనమాట, దగ్గర కనుపు చెట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాయ పూత అనేది దగ్గర క్రాప్ అనేది ఉంది సార్. మంచిగా ఉంది, పర్వాలేదు. సో అన్నగారు చెప్తుందంటే ఈ సీడ్ గతంలో వేసుకున్న సీడ్కి చాలా తేడా కనిపిస్తుంది. ఇది ఎర్లీగా క్రాప్ సెట్ అవుతుంది. క్రాప్ రావడమే కాకుండా మన తోటి రైతులు చూస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే కింద నుంచి పై వరకు మొత్తం కూడా క్రాప్ సెట్ అవుతుంది కాబట్టి చిక్కడి క్రాప్తో గనుపులతో దగ్గర వస్తుంది కాబట్టి ప్రతికూల వాతావరణంగా తట్టుకొని ఇంత దిగుబడి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే సీడ్ గొప్పతనం అని రైతు గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి రైతు చేసిన కష్టంతో పాటు సీడ్ కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి చెట్టు నిండా కాయలతో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు దీని గురించి ఇంకా పూర్తి స్థాయిలో సంవత్సరం తెలుసుకోవాలనుకుంటే ఒకవేళ రైతులు చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫీల్డ్ అడ్రస్ చెప్పండి, ఇక్కడ రావాలి చూపించడానికి. ఒకవేళ రైతులు నచ్చి చూడాలనుకునే వాళ్ళకు నా నెంబర్ అడ్రస్ కాదు, నా ఫోన్ నెంబర్ కూడా చెప్పేస్తా సార్. చెప్పండి. మాది విలేజ్ నర్సింపేట గ్రామం. నా సెల్ నెంబర్ వచ్చేది 7780573644. ఇప్పుడు ఫీల్డ్ ఎవరైనా రైతులు చూడాలనుకుంటే చూపిస్తారు, డైరెక్ట్ రమ్మని సార్. ఎప్పుడే నేను ఆన్లైన్ ఫోన్ కాంటాక్ట్లో ఉంటా, రమ్మని వచ్చి చూసిపోమని సార్. ఫీల్డ్ కూడా ఇక్కడనే ఉంటుంది సార్. ఓకే అండి, థ్యాంక్ యూ.